అరుణాచలం డైరీస్ పార్ట్ 1 మా రైలు ప్రయాణం. మేము అరుణాచలంకి బయలుదేరుతాం. ఫస్ట్ ఇక్కడ నుంచి కాచిగూడలో ట్రైన్ ఎక్కి అక్కడ నుంచి తిరువన్నమలై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. We are here going to Arunachalam. It's 27 September with Nanamma. హలో హలో. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం నానమ్మ? అరుణాచలం. కాచిగూడ. ఇదిగో అందరూ రెడీ అవుతున్నారు. పెద్ద ఎస్యూవీ బుక్ చేసుకున్నాం కాచిగూడ స్టేషన్కి. బాబాయ్ వస్తున్నాడా? బయలుదేరిపోయా మనం. అదే మమ్మీ. డాడీ అన్ని పంపించిన డాడీ బ్యాగ్లో పెట్టినా. చలో. We are on our way to కాచిగూడ. డాడీ మనం ఎక్కడున్నాం? మనమా వై జంక్షన్ దగ్గర. We are at the Y junction. ఏం వినిపించట్లేదు అనుకుంటా, ఐ థింక్ సో, బట్ స్టిల్ మనం ఇప్పుడు Y జంక్షన్లో ఉన్నాం. ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు గో టు కాచిగూడ. సో కాచిగూడకి వెళ్ళాక కలుద్దాం. టాటా, సీ యూ. రొటీన్ లైఫ్, ఉద్యోగం, ఇల్లు వీటన్నిటితో బాగా అలసిపోయాన్రా అని అనిపించినప్పుడు ఏదో ఒక కొత్త ప్రదేశానికి ప్రయాణం ఒక మంచి రిలీఫ్ని ఇస్తుంది. కానీ నాకు రైలు ప్రయాణం అంటే ఎందుకో నచ్చదు. ఎందుకంటే ట్రైన్ జర్నీ చేసిన ప్రతిసారి నాకు జరిగిన కొన్ని సంఘటనలు నిజంగా చిరాకుని తెప్పించేసాయి. ఫ్రెండ్స్ వచ్చేసాం కాచిగూడ. ఫ్యామిలీతో కారులో సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఎంత దూరమైనా సరే వెళ్ళాలనిపించే మనస్తత్వం నాది. అలాంటి నాకు ఫ్యామిలీతో కలిసి ఈ రైలు ప్రయాణం ఎలాంటి అనుభవాలని, అనుభూతుల్ని ఇస్తుందో చూద్దామా? మనం ఆల్రెడీ వచ్చేసాం. వీఆర్ ఇన్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. సెకండ్ గేట్. మా అమ్మతో కలిసి ఈ ట్రిప్కి వెళ్ళడం ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం. అందుకే ఈ ట్రిప్ నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూర్చోండి, నేను వస్తాను. రైల్లో ఏమీ తినకూడదు, తాగకూడదు అని డిసైడ్ అయ్యాం కాబట్టి ప్రయాణం స్టార్ట్ అవడానికి ముందే ఇక్కడే రైల్వే స్టేషన్ పక్కనున్న ఈ రెస్టారెంట్లో మా వాడికి నచ్చింది ఏదో తినిపించేసి మేము కూడా రైల్లో తినడానికి ఏదో ఒకటి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాం. టీ, కాఫీ, సమోసా, బజ్జీ ఇలాంటివి ట్రైన్లో. కూల్ డ్రింక్స్ కూడా అస్సలు నథింగ్, ఏమి కొనివ్వండి. ఓకేనా? ఓకే. అబ్బా గంట ఉంది ఇంకా టైం. సో ఇప్పుడు మనము కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురుకున్నాము. కరెక్ట్గా ఆపోజిట్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా మీకు, అది. సో అది ఒక టెంపుల్ కరెక్ట్గా కాచిగూడ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ వచ్చేసి ఒక పెద్ద రాజభవనం లాగా ఉంటుంది, అసలు భలే ఉంటుంది. సో మేము వచ్చేసి యాక్చువల్గా సెకండ్ గేట్ నుంచి వెళ్ళాము. సో ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చాడు క్యాబ్. చూడండి, వెజ్ మంచూరియా మాత్రం నిజంగా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5. మా ట్రైన్ ఇంకొక 10 నిమిషాల్లో రాబోతుంది. సో అందరూ బండ్లో వెళ్ళిపోయారు. ఎలక్ట్రిక్ చిన్న వెహికల్ ఉంటుంది కదా, సో దాంట్లో వెళ్ళిపోయారు, బ్యాటరీ వెహికల్లో. ఇప్పుడు మేము నడుచుకుంటూ ఇలా వచ్చాం. ఇది 4, ఇది 5. సో ఇక్కడికి వచ్చేసినట్టుంది ఆల్రెడీ. ఓ ఇదే 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 మా ట్రైన్. సో వీళ్ళు కూడా మాతో పాటు వచ్చేసారు.
65 ఏమమ్మా 61 అట్లా ఉంటాయి 65. రైలు ఇప్పుడే స్టార్ట్ అయింది. నాకైతే ట్రైన్లో కిటికీ పక్కన కూర్చొని కింద నుంచి వెళ్ళే వాహనాలు, పక్క నుంచి వెళ్ళే బిల్డింగ్లు అలా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. A few minutes later. అనుకున్న రైలు ప్రయాణం ఇంత బాగా స్టార్ట్ అయింది అని చూసారా, అప్పుడే మొదలైపోయింది. సో ఈ వాటర్ ఇక్కడి నుంచి లీక్ అయిపోతున్నాయి, మొత్తం ఇక్కడి నుంచి లీక్ అయ్యి చూడండి జలపాతం. సో ఇది మా పరిస్థితి ప్రస్తుతానికి. నైట్ అంతా ఎట్లా ఉండాలో మనకు తెలియదు. ఈ వాటర్ లీకేజ్తో మళ్ళొకసారి రైలు ప్రయాణం మరింత చిరాకేసేలాగా తయారైపోయింది. పాపం చాలా మంది లగేజ్ అయితే తడిసిపోయింది. పైనదా ట్యాప్ దేమ్మా, ఇక్కడ లీక్ అవుతున్నాయి కానీ ఇన్ని రావు కదా. ఈలోపు సిచ్యువేషన్ గురించి కంప్లైంట్ చేశాము. మళ్ళీ వాళ్ళు ఎప్పుడొచ్చి దాన్ని క్లియర్ చేస్తారన్నది మాకు కూడా తెలియదు. అయ్యో అది కూడా నానిపోయిందా? నానిపోయిందా? మొత్తం అంతట్లే వస్తున్నాయా? అంతట్లే ఉన్నాయా అందరికీనా? గుడి కన్నా మెల్ల మేలు కదా అని చెప్పేసి మేము కూడా లగేజ్ అంతా వాటర్ లేని ప్లేసుల్లో సర్దుకొని ఇంకా పడుకోవడానికి రెడీ అయిపోయాం. A few moments later. కంప్లైంట్ చేసినందుకు ఏమో డిపార్ట్మెంట్ నుంచి ఎవరో కొంతమంది వచ్చారు. బాగా యాక్సిడెంట్ అయిన పేషెంట్కి ఫస్ట్ ఎయిడ్ చేసినట్టు దాన్ని జస్ట్ అలా సెట్ చేసి వెళ్ళిపోయారు. ఈ హడావిడి గందరగోళం అంతా తగ్గాక మా వాళ్ళు మిగతా ప్యాసింజర్స్తో కలిసి ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ కాసేపు అలా గడిచిపోయింది. ప్రిన్సీ హలో. కింద బ్యాచ్లర్స్ మొత్తం రచ్చరచ్చలు ఎత్తున్నారు. ప్లేయింగ్ కార్డ్స్, యోనో కార్డ్స్ ఆడుతున్నారు. యోనో కార్డ్స్ దాదాపుగా అందరూ పడుకున్నారు. బట్ నాకైతే ఇంకా నిద్ర పట్టట్లేదు. అలా ఏవేవో ఆలోచించుకుంటూ ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు. The next day. కానీ తెల్లవారుతుండగానే నాకు మెలకు వచ్చి అలా డోర్ దగ్గరికి వెళ్ళాను. అందమైన ప్రకృతి, ఉదయించడానికి రెడీగా ఉన్న సూర్యుడు, చల్లని గాలి, రైలు అయితే నెమ్మదిగా కదులుతూ ఉంది. డోర్ దగ్గర నిలబడి అలా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ బయట వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కాసేపు నిలబడ్డా. ఈలోపు మా హితేష్ కూడా లేచి నా దగ్గరికి వచ్చాడు. మా అమ్మతో కలిసి చేసిన జర్నీస్లో ఈ జర్నీ నాకు చాలా ఇష్టమైన జర్నీ. మాతో పాటు సరదాగా టైం స్పెండ్ చేసింది, చాలా హ్యాపీగా అనిపించింది. మొంగడి వేస్తావా? సూపర్ మ్యాన్. ఈ ట్రైన్ మన పల్లె వెలుగు బస్సులాగా ప్రతి చిన్న చిన్న స్టేషన్లో కూడా ఆపుతున్నాడు. ఏం ప్రిన్స్ ఎక్కడున్నారా? పేస్ట్ లేదా? నానమ్మని పేస్ట్ తీసుకురా పడుగు. మామూలుగానే దారుణమైన స్లోగా వెళ్తుంది. స్పీడ్ అందుకునే లోపు ఒక స్టేషన్ వస్తుంది. ఒక స్టేషన్ వచ్చినప్పుడు పళ్ళు తోముకోవడం, ఇంకో స్టేషన్ వచ్చినప్పుడు మొంగ అడుక్కోవడం, ఇలా మొత్తానికి అందరూ ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇచ్చారా సిగ్నల్? ఎక్కడెక్కండి. కాసేపు అలా కూర్చున్న తర్వాత భోగిలోకి టిఫిన్స్ వచ్చాయి. టిఫిన్ చేయరా? ఒక్కసారి మా వాడి ఎక్స్ప్రెషన్ చూడండి.
బుద్ధుంటే ట్రైన్లో ఇంకోసారి తినకూడదని మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. కావలికి వచ్చేసాం. నెల్లూరులో ఫస్ట్ ఆగుతుంది. చిప్సా? గూడూరు జంక్షన్లో కాసేపు ఆగుతుంది కాబట్టి ఇక్కడ వాటర్ బాటిల్ అవి తీసుకోవాలి. వాడికి చిప్స్ ప్యాకెట్ కూడా కావాలంట, అందుకు ఏమన్నా తీసుకుందామని ఇక్కడ ఆగాం. ఎట్లా పరిగెత్తేది? ఉన్నాయా ఇందులో వాటర్ బాటిల్? సో ఇదే టిఫిన్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. యాక్చువల్గా ట్రైన్లో ఇడ్లీ తీసుకున్నాము. ఆ ఇడ్లీ చట్నీ ఎట్లుందంటే ప్లేట్లు టిఫిన్ తిన్నాక ప్లేట్లు కడిగేస్తే ఎట్లా వాటర్ ఉంటాయో అట్లుంది చట్నీ. అది చాలా వరస్ట్గా ఉంది, అందుకే మేము తినదలుచుకోలేదు, తీసుకున్నా కూడా వాడేసాం. ప్రస్తుతానికైతే గూడూరులో వాటర్ బాటిల్ తీసుకున్నాం. లెట్స్ సీ. కాళహస్తి దాటిన తర్వాత జర్నీ కొంచెం బోర్ అనిపించింది. అందుకే నేను హితేష్ ఇలా సరదాగా ఒక గేమ్ స్టార్ట్ చేసాం. మీకు గుర్తుందా, చిన్నప్పుడు పులుసు కాయడం అని ఒక గేమ్ ఆడేవాళ్ళం, అదే ఇది. ఈ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే, ఇంట్లో ఉంటే నేను మా వాడితో ఇంత సరదాగా టైం స్పెండ్ చేయలేను. అందుకే అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి జర్నీ చేయాలి. నెక్స్ట్ స్టేషను రేణిగుంట. రేణిగుంటలోనే రాజు మాతో పాటు జాయిన్ అవుతాడు. రేణిగుంట రాజు మామ వస్తాడు. 2 రోజుల క్రితమే రాజు మాకన్నా ముందు తిరుపతికి వెళ్ళాడు. తిరుపతిలో దర్శనం చేసుకుని ఇప్పుడు మాతో పాటు అరుణాచలంకి ఇక్కడ జాయిన్ అయ్యాడు. కాదు ఏమైనా తీసుకుంటారా? మా స్టార్ట్ అవుతుంది లే కాదు అవతల ఆ ట్రైన్లే. బాయ్ బాయ్ మధు బాయ్. రేణిగుంట నుంచి స్టార్ట్ అయిపోయింది ట్రైన్. అక్కడ ఆపోజిట్లో ఇంకో ట్రైన్ కూడా వెళ్తా ఉంది, అది వచ్చేసి పూరి బిలాస్పూర్. దిగాలనా? అది లెక్క. ఇంతకీ మా ట్రైన్ ఏదో చెప్పలేదు కదా, మా ట్రైన్ వచ్చేసి కాచిగూడ నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్. రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గర ఈరోజు సంత జరుగుతుంది. ఏదో ఆఫ్రికాలో సంతలు ఉంటాయి కదా, సో అట్లా కనిపిస్తున్నాయి మొత్తం రకరకాల గుడారాలు. అక్కడ కనిపించేటివే 7 కొండలు. సో వెంకటేశ్వర స్వామి కొలువైన 7 కొండలు అక్కడ కనిపిస్తున్నాయి. రాజు కూడా మాతో పాటు జాయిన్ అయ్యాడు కాబట్టి డోర్ దగ్గర అలా నిలబడి కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాం. నిజంగా రేణిగుంట దాటిన తర్వాత లొకేషన్స్ అన్నీ ఒక రేంజ్లో ఉన్నాయి. అలా నిలబడి చూస్తూనే ఉండిపోయాం. ఎటు చూసినా పచ్చని చెట్లు, కొండలు, మధ్యలో చిన్న చిన్న పల్లెలు. ట్రైన్ ఇలా వంపు తిరుగుతున్నప్పుడు ఎంత అందంగా కనిపిస్తుంది కదా. నిజమే, మన జీవితంలాగా ఎన్నో మలుపులతో కూడిన ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. అన్నింటినీ ఆస్వాదిస్తూ గమ్యాన్ని చేరుకోవడమే మన లక్ష్యం. వేపగుంట, రేణిగుంట వాళ్ళ తమ్ముడిది వేపగుంట. మీరు విషయం గమనించారా? పల్లె వెలుగు బస్సులాగా ప్రతి స్టేషన్లో ఆగుతూ నెమ్మదిగా ప్రయాణం చేస్తున్న ఈ రైలు ఇప్పుడు చూడండి ఓలో బస్సులాగా వింతగా బిహేవ్ చేస్తుంది కదా. సూపర్ ఫాస్ట్గా వెళ్తుంది, ఏ స్టేషన్లోనూ ఆపడం లేదు.
తిరుత్తని దాటిన తర్వాత వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. వర్షం పడుతుందేమో అనుకున్నాం. ఇది ముకుందరాయపురం. చూడగానే శ్రీకృష్ణదేవరాయలు గారు గుర్తొచ్చారు. రేణిగుంట జంక్షన్ దాటిన తర్వాత అలాంటి పెద్ద జంక్షన్ ఏదైనా వచ్చింది అంటే అది ఈ కాట్పాడి జంక్షన్. మా వాళ్ళు ట్రైన్లో షాపింగ్ చేయడం చూసి వీళ్ళకేం పని లేదనుకున్నా, కానీ ఈరోజు వాళ్ళు ఒక మంచి పని చేశారు. ట్రైన్లో బ్యాగులు అమ్ముతున్న ఈయనకు కాళ్ళు సరిగ్గా లేవు. అన్నీ కరెక్ట్గా ఉన్న చాలామంది ట్రైన్లో అడుక్కు తింటూ ఉంటే కాళ్ళు సరిగ్గా లేని ఈయన కష్టపడి సంపాదించుకుంటున్నాడు. నాకైతే భలే అనిపించింది. లోపల టెంపుల్ ఉంది కదా ఒకటి, गोल्डन टेंपल नहीं जेल में తెలంగాణ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ప్రిన్సీ? మనం ఇప్పుడు వెల్లూరులో ఉన్నాం. గ్రీన్. బాయ్ ప్రిన్సీ. బాయ్ రా. కదులుతూ ఉంటే డాడీ అక్కడ కూర్చున్నారు. ఇంకా లాస్ట్ నెక్స్ట్ వచ్చే స్టేషన్ తిరువన్నమలై. మధ్యలో ఇంకా వేరే స్టేషన్ ఏం లేదు, డైరెక్ట్ తిరువన్నమలై. ఈ ఏరియాలో పంటలు బాగా పండడానికి కారణము ఇక్కడ వాటర్ రిసోర్సెస్. ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉండడం వల్ల వర్షాలు కూడా బాగా కురిసే అవకాశాలు ఇక్కడ చాలా ఎక్కువ. అద్భుతం కదా, సూపర్ ఉంటుంది. రాజు భద్రుడు రాజు ఇక్కడ వచ్చింది. దాదాపు 16-17 గంటల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఆ అరుణాచలేశ్వరుడి సన్నిధి తిరువన్నామలైకి చేరుకున్నాం. వెల్కమ్ టు అరుణాచలం గైస్. అరుణాచలం రైల్వే స్టేషన్లో దిగాము ఇప్పుడే. సో నెక్స్ట్ హోటల్కి వెళ్ళాలి. ఓకే, ఇదే తిరువన్నామలై రైల్వే స్టేషన్. చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. మేబీ పాత స్టేషన్నే రీమోడలింగ్ చేశారనుకుంటా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బయటికి రాగానే లెక్కలేనన్ని ఆటోస్ ఉంటాయి. రేట్ మాట్లాడుకుని మనం ఉన్న అకామిడేషన్కి వెళ్ళిపోవడమే. మేము కూడా 2 ఆటోలు మాట్లాడుకుని మేమున్న అకామిడేషన్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. అరుణాచలం డైరీస్లో ఫస్ట్ పార్ట్ మా రైలు ప్రయాణం పూర్తయింది. మరి రేపటి నుంచి మా ప్రయాణాన్ని ఆ అరుణాచలేశ్వరుడు ఎలా ప్లాన్ చేశాడో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.